శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముడు అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య విద్యాబుద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే శ్రీరామనవమి వ్లాగ్ అండి. చాలా రోజులు అయిపోయింది, ఎడిట్ చేయడానికి లేట్ అయింది. అది కాక కొంచెమే తీసానండి క్లిప్పింగ్, ఎక్కువ తీయలేదన్నమాట ఆ రోజు. సో ఉన్నదే యాడ్ చేసి మీకు పంపిస్తున్నాను. సో వీడియో చూడగానే నేను ఎప్పుడూ చెప్తాను కదా, ఒక లైక్ ఇవ్వమని. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా షార్ట్ వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో మేమైతే దేవుని నదిలా అలంకరించుకుని మంచిగా పూజ చేసుకున్నామండి. ఆ రాముడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఎలా జరుపుకున్నారు పూజ? మీరు ఎలా చేసుకున్నారు పండగ? మీ ఒపీనియన్ ఏంటి నా వీడియో మీద? అలాగే మీరు ఎలా చేసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మామిడి పండు తీసుకొచ్చినది ఆ రోజేనండి. ఆ రోజు నైవేద్యం పెట్టామన్నమాట. అంటే ఫస్ట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టైం తెచ్చింది మామిడి పండు అప్పుడే. సో మనము తెలిసిందే కదా, శ్రీరాముడికి పానకం ఖచ్చితంగా పెడతాము, వడపప్పు పానకం అన్నమాట. సో మీ అందరూ ఏం చేసుకున్నారు ఆ రోజు పండగ రోజు స్పెషల్స్? మీరు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పూజ అయితే మొదలైపోయిందనమాట. మంచిగా అంతా అలంకరించుకుని దేవుడికి చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. అలాగే పానకము, వడపప్పు, మామిడి పండు, కొబ్బరికాయలు, తర్వాత మేము అభిషేకం చేస్తాం కదా, అవి నైవేద్యం పెట్టాము. పానకం అండి. పానకం మీలో ఎంతమందికి ఇష్టము? అలాగే ఇదేమో సాయిబాబాకి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకం చేస్తాం, అదనమాట వడపప్పు. అలాగే మామిడి పండు. మీ అందరూ ఎలా చేసుకున్నారు పూజ? ఏం కోరుకున్నారు దేవుణ్ణి? దేవుణ్ణి అయితే మనం ఒక్కటే కోరుకోవాలండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటే ఆ దేవుడు అందరినీ చల్లగానే చూస్తాడనమాట. ఆ శ్రీరాముడి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పూజ అయితే బాగా జరిగిందండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మీ అందరూ ఎలా చేసుకున్నారో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సారీ అండి, చాలా చిన్న క్లిప్పింగే పెట్టానన్నమాట. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా వారి బర్త్డే వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు ఆయన పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. మళ్ళీ మా ఆయన బర్త్డే వ్లాగ్లో కలుద్దామండి. ఓకేనా? బాయ్ బాయ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరూ పండుగ ఎలా జరుపుకున్నారండి? మా ఇంట్లో పండుగ అయితే చాలా బాగా జరిగిందనమాట. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా కుటుంబం తరపు నుంచి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.